గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం ఐఐటి బాసరా 2020కి సంబంధించిన అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో అడ్మిషన్స్ టు 6-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ 2020 ప్రాస్పెక్టస్. ఇది 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండి. సో 10th క్లాస్ తర్వాత అడ్మిషన్స్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన డేట్స్ ఒకసారి చూద్దాం. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 12th September 2020 నాడు రిలీజ్ అయింది. ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 16th September 2020. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 3/10/2020. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ బై పోస్ట్ ఫర్ స్పెషల్ కేటగిరీస్. సో వీళ్ళు మాత్రమే ప్రింట్అవుట్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పిహెచ్, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ కేటగిరీస్ వాళ్ళు. దానికి లాస్ట్ డేట్ 6th October 2020. అనౌన్స్మెంట్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ప్రొవిజనల్ డేట్. సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది ఆ లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే 20th October 2020. డేట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు బి చేంజ్డ్ వితౌట్ ఎనీ ప్రియర్ ఇంటిమేషన్. ఇలాంటి ముందు ఇంటిమేషన్ లేకుండా డేట్స్ అనేది చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. హౌ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఇంటూ RJUKT. ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్ కంప్రైజెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అండ్ గెట్ ద అప్లికేషన్ ఐడి. సో ఫస్ట్ ఇందులో ఫీజ్ పేమెంట్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఛాన్స్. ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఐడితో పాటు 10th క్లాస్ హాల్ టికెట్ని ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలి ఫర్ ద ఫ్యూచర్ యూజ్. ఏదైనా మీకు సో అందులో మీరు సెలెక్ట్ అయితే ఆ ప్రింట్అవుట్ అనేది అప్పుడు అడుగుతారు కాబట్టి ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. పోస్ట్ ద అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ సర్టిఫికేట్స్ మెన్షన్డ్ ఇన్ 2.1. సో అందరూ కూడా అప్లికేషన్ ఫామ్ని పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో స్పెషల్ కేటగిరీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఓన్లీ పిహెచ్, సిఏపి, ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ అప్లికెంట్స్ హ్యావ్ టు పోస్ట్ దేర్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ టు ద స్పెసిఫైడ్ అడ్రస్ ఇన్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో ఒక డీటెయిల్డ్ అడ్రస్ అనేది ఇస్తారు, ఈ యూనివర్సిటీకి సంబంధించిన అడ్రస్. ఆ అడ్రస్కి ఈ కేటగిరీ క్యాండిడేట్స్ మాత్రమే సర్టిఫికేట్స్ కావచ్చు, అప్లికేషన్ ఫామ్ కావచ్చు, దీనికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ షుడ్ మేక్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ త్రూ టీఎస్ ఆన్లైన్ సర్వీసెస్ ఓన్లీ. సో టీఎస్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మాత్రమే ఫీజ్ పే చేయాలి. అప్లికేషన్ ఫీజ్ ఎవరెవరికి ఎంత ఉందో చూద్దాం. ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఓసీ అండ్ బీసీ, రెండు తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఓసీ బీసీ వాళ్ళకి 200 అప్లికేషన్ ఫీజ్. ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ, సో రెండు రాష్ట్రాల వాళ్ళకి 150 రూపీస్, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ గ్లోబల్ అండ్ అన్ఫిల్డ్ గ్లోబల్, సో వీళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. అదర్ స్టేట్స్ నుంచి కావచ్చు, గ్లోబల్, అన్ఫిల్డ్ గ్లోబల్ సీట్స్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫీజ్. ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఆర్ ఇంటర్నేషనల్, ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్కి కావచ్చు, ఇంటర్నేషనల్. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి $25. సో ఇంపార్టెంట్ నోట్, ద క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హూ అప్లైడ్ ఫర్ ద అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ, దేర్ అప్లికేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్ ఇన్ ద జనరల్ కేటగిరీ ఆఫ్ అడ్మిషన్. సో తెలంగాణ స్టేట్ నుంచి ఎవరైనా అన్ఫిల్డ్ సీట్స్ కోసం అప్లై చేస్తే వాళ్ళ అప్లికేషన్ని కూడా జనరల్ కేటగిరీ కిందనే కన్సిడర్ చేస్తారనేది దీని మీనింగ్. ద అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి పెయిడ్ ఇన్ క్యాష్ ఎట్ టీఎస్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ ఫర్ విచ్ ద సెంటర్ విల్ ఇష్యూ ఏ రిసిప్ట్. సో టీఎస్ ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు పే చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. An additional amount of Rs 25 rupees for application should be paid as service charges to TS Online Center. సో 25 రూపాయలు అనేది సర్వీసెస్ ఛార్జెస్ తీసుకుంటారు.
If any candidate applies more than once, then the latest application will be considered for the selection process. సో బై మిస్టేక్లో కావచ్చు, లేక ముందు చేసిన అప్లికేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇంకో అప్లికేషన్ చేసి ఉంటే లేటెస్ట్గా చేసిన అప్లికేషన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. Immediately after submitting the application through online, the PH, CAP and NCC and sports category ఎవరైతే ఉన్నారో applicant should send its printout duly signed along with copy of the receipt mentioned in 2.0 above and the relevant certificates. ఇది వాళ్లకు ఈ కేటగిరీ వాళ్ళు ఈ అడ్రస్కి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ కావచ్చు, వాళ్ళ సర్టిఫికేట్స్ కావచ్చు, ఈ అడ్రస్కి పంపించాలండి. అడ్రస్ ఏంటంటే ద కన్వీనర్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, బాసర్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్, పిన్ కోడ్ 504107, బై స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్. ఏదైనా నార్మల్ పోస్ట్ చేయడానికి వీల్లేదు. ద క్యాండిడేట్స్ షుడ్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ద కవర్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ 2020 RGUKT బాసర్. సో ఈ డీటెయిల్స్ అనేది ఆ కవర్ పేజీ మీద 2 అడ్రస్కి రాసి పంపించాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ PH or CAP or NCC or sports applicants only. Certified copies of the following certificates documents should be sent along with the printout of the online application form submitting through TS online services. సో ఈ సర్టిఫికేట్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ద రిసిప్ట్ ఇష్యూడ్ బై ద TS ఆన్లైన్ సర్వీసెస్. సో మీరు ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ కూడా జత చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ PS సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రో ఫార్మా బై దోస్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. సో ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ని జత చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ సర్టిఫికేట్ ఇన్ ద, సో ఈ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది. NCC సర్టిఫికేట్ ఉంటే NCC సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా పంపించాల్సి ఉంటుంది. అట్ ద లెవెల్ ఆఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ అబౌవ్ బై దోస్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. సో ఈ సర్టిఫికేట్స్ అనేది జత చేసి ప్రింట్అవుట్ని జత చేసి ఇంతకుముందు మనం ఏదైతే చెప్పామో అడ్రస్, ఆ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటిదంటే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ SSC 10th క్లాస్ అనేది పాస్ అయి ఉన్నది, ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ AP స్టేట్ అండ్ కండక్టెడ్ ఇన్ 2020 ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ద్వారా పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31/12/2020, 21 years ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు SC అండ్ ST క్యాండిడేట్స్. సో 18 years దాటి అనేది ఉండొద్దు. ఒకవేళ SC ST వాళ్ళకైతే 21 years దాటి ఉండొద్దు అనేది. In case of a tie in GPS score, it will be resolved by adopting the following options in that sequence. సో GPS స్కోర్ సేమ్ అనేది ఉంటాయి. ఇద్దరు స్టూడెంట్స్లకి GPS స్కోర్ సేమ్ ఉంటే అప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారంటే హయ్యర్ గ్రేడ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో అప్పుడు గ్రేడ్ చూస్తారు. ఆ తర్వాత హయ్యర్ గ్రేడ్ ఇన్ జనరల్ సైన్స్, హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్, హయ్యర్ గ్రేడ్ ఇన్ సోషల్ స్టడీస్, హయ్యర్ గ్రేడ్ ఇన్ ఫస్ట్ లాంగ్వేజ్, ఓల్డర్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద డేట్ ఆఫ్ బర్త్. సో దీని ప్రకారం అంటే గ్రేడ్స్ టోటల్లో కాకుండా ఒకవేళ టై అయితే సబ్జెక్ట్ వైజ్గా గ్రేడ్ని చూస్తారు. గ్రేడ్ని చూసి అందులో ఎవరైతే ఎక్కువ గ్రేడ్ని సాధించారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. ఇంటిమేషన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ కౌన్సిలింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. ఇది యూనివర్సిటీ వెబ్సైట్ అండి. సో ఈ యూనివర్సిటీ వెబ్సైట్లో ఎంతమంది ఎవరెవరు క్వాలిఫై అయ్యారనేది డిస్ప్లే చేస్తారు. ద క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి ఇన్ఫార్మ్డ్ బై పోస్ట్, ఈమెయిల్ అండ్ SMS మెసేజ్ వేర్ ఎవర్ పాసిబుల్ టు ద అడ్రస్, మొబైల్ నంబర్ రైటెన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మీరు ఆ డీటెయిల్స్ ప్రకారం మీకు సెలెక్ట్ అయితే మీకు ఇంటిమేషన్, మీకు మెసేజ్ అయినా చేస్తారు, లేకుంటే ఈమెయిల్ అయినా చేస్తారు, లేదా పోస్ట్ అనేది ఇంటికైనా వస్తుంది. సో ఆ విధంగా మనకు ఇంటిమేషన్ అనేది ఇస్తారు.
Counseling. The candidates selected for counseling shall report in person at RG UKT Basar Nirmal district in Telangana state for verification of original certificates, documents and the details provided in the application form. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు కాబట్టి కౌన్సిలింగ్ రోజు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాన్ని ఆ యూనివర్సిటీలోనే జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ అనేది. సో కౌన్సిలింగ్ అండ్ సెలక్షన్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద స్పెషల్ కేటగిరీస్ లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, children of armed persons, NCC and sports will be conducted at RGUKT Basar. సో ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ యూనివర్సిటీలోనే జరుగుతుంది. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ 6 years integrated BTech program. The 6-year integrated engineering course is divided into the following 2 categories. Pre-university course. సో ఫస్ట్ 2 years అనేది ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేది ఉంటుంది. ఎంపీసీ కోర్సెస్ విల్ బి ఆఫర్డ్ విత్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. సో ఇందులో మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు లేదా సాంస్క్రిట్. బీటెక్ 4 years. ఇందులో కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. So admissions to the first year of 6 years integrated engineering course in the university will be granted only after satisfactory verification and scrutiny of the details mentioned in the application and the original certificates documents submitted by the candidates at the counseling center. Mere selection for counseling and verification of certificates documents will not guarantee admission to the candidate. సో సాటిస్ఫైగా అన్నీ మీ డీటెయిల్స్ని వెరిఫై చేసిన తర్వాత, మీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాత, సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మాత్రమే ఆ స్కోర్ని బట్టి కావచ్చు, మీ డాక్యుమెంట్స్ని బట్టి కావచ్చు, సో అన్నీ కూడా మీ డీటెయిల్స్, మీ స్కోరు అన్నీ కూడా జెన్యూన్గా ఉంటే మాత్రమే సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. Annual fees. The tuition fees for the candidates who studied in schools situated in Telangana and Andhra Pradesh states is Rs 37,000 per annum. సో ఎవరైనా స్టూడెంట్స్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ స్కూల్స్లో చదివి ఉంటే 37, సో సంవత్సరానికి 37,000 అనేది ఫీజు ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ Rs 500 ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ సెమిస్టర్. సో అందులో 500 ఎగ్జామినేషన్ ఫీజ్ ప్రతి సెమిస్టర్కి అది ఇంక్లూడ్ అయి ఉంటుంది. స్పెషల్గా మీరు కట్టాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ నీడ్ నాట్ pay the tuition fees. Students who belong to the categories of SC, ST whose annual parental income is Rs 2 lakhs or below and BC, EBC students whose parent income is Rs 1 lakh or below and who fulfill the other conditions as per the latest government rules are eligible for fees reimbursements. So 1 lakh అంటే తక్కువ ఉన్న SC, ST candidates fees reimbursements కట్టాల్సిన అవసరం లేదు. సో ట్యూషన్ ఫీజు వీళ్ళకి వస్తుంది కాబట్టి, ఇంకా బీసీ కావచ్చు, ఈబీసీ కావచ్చు, వీళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే ఏ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆఫ్ Rs 1,500 for SC, ST candidates and the refundable cash and deposit of 2,000 by all and medical insurance of Rs 500 approximately per annum for first 2 years by all. That is a total of Rs 3,500. Rs 3,000 case of SC, ST candidates at the time of admission అయ్యేటప్పుడు సో రీఫండబుల్. సో ఇది మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. సో రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 1,000 ఉంటుంది అండ్ రిఫండబుల్ క్యాష్ అండ్ డిపాజిట్ అనేది 2,000, టోటల్ 3,000. మిగతా వాళ్ళకైతే 3,500 ఉంటుంది, SC, ST వాళ్ళకైతే 3,000. సో దీన్ని రీఫండ్ చేస్తారు.
సో దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్స్ అనేది ఉన్నాయి. ఈమెయిల్ అడ్రస్, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ మొబైల్ నంబర్స్, ఇక్కడ ఈ 2 మొబైల్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ మొబైల్ నెంబర్స్కి ఫోన్ చేసి అడగవచ్చు. లేదా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ ఈమెయిల్ అడ్రస్కి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మెయిల్ చేయొచ్చు. ఆల్ వర్కింగ్ డేస్, సో హాలిడేస్ తప్ప మిగతాదంతా కూడా వర్కింగ్ డేసే. సో మీరు అప్లై చేసేటప్పుడు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ మెథడ్ అనేది ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఆ ఫీజ్ పేమెంట్లో. సో మీరు డీటెయిల్స్ కనుక ఇస్తే ఇక్కడ ఫీజు ఎంత ఉందో ఫీజు ఎంటర్ చేస్తే మీకు దాని ద్వారా అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. దాని తర్వాత మీరు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్తో పాటు ఆ అప్లికేషన్ ఐడిని ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాయి. మీ ఫోటో కావచ్చు, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ ఆధార్ డీటెయిల్స్ కావచ్చు, మీకు అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, లోకల్ అడ్రస్ కావచ్చు, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్, మీ ఫొటోస్, సంతకాలు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసి, సో మిగతా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి మీరు ప్రివ్యూ అని ఎంటర్ చేస్తే మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది. సో అక్కడ మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకొని ఒకసారి ఫైనల్ సబ్మిట్ కొట్టండి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత అది సబ్మిట్ అయిపోతుంది. సో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు అవసరం ఉంటే, సో స్పెషల్ కేటగిరీస్ అని చెప్పాను కదా, ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు కావచ్చు, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ ప్రింట్అవుట్ని, మీ సర్టిఫికేట్స్ని మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో ఇది IIIT బాసరాకు సంబంధించిన అడ్మిషన్స్ డీటెయిల్స్. సో ప్లీజ్ subscribe my channel for more updates.